రైతాంగం మీద ఆధారపడిన కాన్స్టిట్యున్సీ. మొట్టమొదటి వాళ్ళు అనుకునేది ఏంటంటే సాగునీరు ఇస్తే చాలు అనేది మెయిన్ పాయింట్. దానికి చింతలపూడి ఎత్తిపోతల చంద్రబాబు నాయుడు గారు ఉండగా 3,500 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పరుగులు పెట్టించారు పోలవరంతో పాటు. అదేంటంటే 75% అయిపోయింది, 25% మిగిలితే జగన్మోహన్ రెడ్డి గారు 1,200 కోట్లు నబార్డు నుంచి దాన్ని పూర్తి చేయస్తానని డబ్బు తెచ్చి వేరే దానికి వాడేసుకున్నారు. ఇప్పుడు మేము రాగానే మా ముందున్న సమస్య ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో ఉన్న అప్లాండ్ అంతా కూడా ఈ లిఫ్ట్ కింద ఉంది, సుమారు 5-6 లక్షల ఎకరం. దాంతోపాటు నాగార్జున సాగర్ కింద కృష్ణా జిల్లాలో కొంత థైలాండ్ ఏరియా కూడా ఉంది. ఇవన్నీ చేయటం కోసం కొన్ని లక్షల మంది రైతాంగం, అలాగే 500 గ్రామాలకి తాగునీరు సౌకర్యం కలుగుద్ది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న పేదలు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారంటే ఆ చెరువుల్లో చేపలు పట్టుకుంటానికి కానీ వాటికి సంబంధించి కానీ ఇవన్నీ చేయటానికి ఈ పథకాన్ని బట్టి 1-2 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తారు. ఎందుకంటే సంవత్సరం అంటున్నారు కానీ ఫుల్ కంప్లీట్ అవ్వాలంటే 2 years పడుతుంది. సంవత్సరంలో పెద్ద పెద్ద ఇప్పుడు ఎర్రగాలువ కానీ, తమ్మిలేరు కానీ ఇలాంటి వాటికి వాటర్ వదులుతారు, కాలువలు తవ్వుతారు.